ఈ రోజు వాట్ ఏ టేస్ట్ కోసం బేగంపేటలో ప్లాజా ఫీస్టాకి వచ్చేసామండి. మరి అక్కడ షెఫ్స్ ని అడిగి మనకి ఏ ఐటమ్స్ చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ మనోజ్. హలో మ్యామ్. హౌ యు? ఫైన్. సో ఏంటి మరి ఈ రోజు మాకు ఏం డిష్ చేసి చూపించబోతున్నారు? ఎగ్ చికెన్ రోల్ విత్ స్పినచ్ సాస్. ఎగ్ చికెన్ రోల్ విత్ స్పినచ్ సాస్. ఓకే, సో విన్నారు కదా, ఎగ్ చికెన్ రోల్ విత్ స్పినాచ్ సాస్. ఆ పేరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది. మరి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? చికెన్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా, బటర్, पेपर, गरम मसाला, गार्लिक, पालक प्यूरी, टमाटो प्यूरी, एग्स, ఆయిల్. ఎగ్ చికెన్ రోల్ విత్ స్పినాచ్ సాస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. మరి దాన్ని తయారు చేసే విధానం ఎలాగో అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, ఎలా చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి, అంతే కదా? फर्स्ट 2 tablespoons of oil. 1 tablespoon ऑयल వేసుకోవాలి. फर्स्ट हम लोग ऑमलेट बनाएंगे इसके लिए. ओके, रोल करना है उसको, फिर चिकन से उसके अंदर चिकन स्टफ करके रोल करना है. ఓకే ఓకే, అంటే ఫస్ట్ మనం ఆమ్లెట్ చేసుకుంటాము అనమాట. ఆమ్లెట్ లో కొంచెం స్టఫ్ చేసుకొని దాన్ని రోల్ చేసుకుంటాము, అందుకే చికెన్ రోల్ అని చెప్పేసి దీనికి పేరు వచ్చేసింది. ఫస్ట్ ఆమ్లెట్ చేసేసుకుందాం. తెలుసు కదా, ఫస్ట్ మనం ఆయిల్ ప్యాన్ లో వేసుకున్నప్పుడు ఆ ప్యాన్ కి మొత్తం అంటుకోవాలన్నమాట. ఆయిల్ అటు ఇటు తిప్పాలి ఇలా మొత్తం. సో ఆల్రెడీ 2 eggs మనం తీసేసుకున్నాము. వాటిని అదిగో దాని ఎగ్ వైట్ అండ్ ఎల్లో రెండు తీసుకున్నాము బౌల్లోకి. ఇప్పుడు బీట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఏం పసుపు, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, ఏం కొంచెం జీలకర్ర డైరెక్ట్గా అలా వేసేసుకొని బీట్ చేసేసుకోవాలి. మీకు తెలుసు కదా బేసిక్గా ఆమ్లెట్ ఎలా వేసుకుంటారో, ఇంచుమించుగా ఆ స్టైల్లోనే వేసేసుకోవాలి. ఓన్లీ వన్ సైడ్ ఇస్ ఇట్? ఓకే, సో చూసారు కదా, ఇక్కడ మనకి ఆమ్లెట్ ఇలా వేసుకున్నాం కదా ప్యాన్ లో. ఓన్లీ వన్ సైడే హీట్ ఎక్కితే చాలా అనమాట. దీన్ని రెండో సైడ్ తిప్పాల్సినంత అవసరం లేదు. ఓకే, సో అలా వన్ సైడ్ హీట్ ఎక్కిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో కానీ లేకపోతే అలా తీసేసుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ఇది దేనికోసం? స్టఫింగ్ जो चिकन का स्टफिंग रखेंगे वो बनाएंगे. ఆమ్లెట్ లో స్టఫ్ చేయడానికి ఇప్పుడు మనం ఈ ప్యాన్ అయిపోయింది. ఇప్పుడు వేరే ప్యాన్ ఫ్రెష్ గా పెట్టుకుంటున్నాము. దాన్ని స్టఫ్ చేసుకొని రోల్ చేసుకుంటాం అనమాట. అది 2 स्पून ऑयल. ఓకే, వేసుకున్న తర్వాత ऐसे जीरा डालेंगे. ओके, चॉप मसाला मैम. इसमें हम लोग ऑनियन, टमाटो का मसाला बना के रखा है. थोड़ा सा इसमें हल्दी डालते हैं, चिल्ली पाउडर एंड सॉल्ट. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం చేసామంటే దాంట్లో స్టఫ్ చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని దాంట్లో మనం ఇప్పుడు ఒక సపరేట్ బౌల్లో మనం ఏం చేసుకోవాలంటే అంతకు ముందరే దాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక టమాటాస్ కూడా వేసుకోవాలి. టమాటా కూడా ఉడికాక దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని అది మొత్తం అయిపోయి దగ్గర పడ్డాక మనం దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. సో ఆ బౌల్లో తీసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఏదైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నామో, జీలకర్ర తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏదైతే బౌల్లో అది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లో కూడా కొంచెం హీట్ అవ్వాలి. అటు ఇటు ఉడికిన తర్వాత इसको हम लोग बना के भी रख सकते हैं. ओके, घर में यूज करने के लिए, कभी जल्दी में ये नहीं चाहिए अपने को, टाइम कम है, तो ये मसाला बना के रख के हम लोग फ्रिज में भी यूज कर सकते हैं. ఓకే ఓకే, సో మనకి ఇంట్లో ఎవరైనా అంటే మీ వారు కానీ లేకపోతే పిల్లలు కానీ ఆఫీస్కి కానీ స్కూల్స్ కానీ తొందరగా వెళ్ళాలి అని అనుకుంటే ఈ మసాలా ఏదైతే ఇప్పుడు మనం వేసుకున్నామో టమాటా ఉల్లిపాయ వేసుకున్నామో అది కొంచెం చేసేసుకొని ఎక్కువగా చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అంట. ఇలాంటి టైంలో మనం త్వరగా జస్ట్ అది అలా వేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అయిపోతుంది ఫాస్ట్ గా. टमाटो प्यूरी. ఇన్ వాట్ ఇస్ దట్? टमाटो पेस्ट. టమాటా పేస్ట్. అండ్ మీరే చేశారా ఆర్ ఇట్స్ बस ओनली टमाटो पेस्ट. అంటే ఎలా చేశారు? टमाटो बॉईल करके उसको पेस्ट कर देना. ఓకే, టమాటాని ఉడకబెట్టి జస్ట్ పేస్ట్ చేసేసారు. దీంట్లో సాల్ట్ అలాంటిది ఏదైనా వేసారా? नहीं, कुछ भी नथिंग. ఓకే, టమాటాని ఉడకబెట్టేసి ప్యూరీ టైప్ లో చేయాలన్నమాట. ఆర్ పేస్ట్ టైప్ లో కొంచెం చేసుకోవచ్చు. దాన్ని 1 స్పూన్ ఆర్ 2 tablespoons? ना, 2 tablespoons కదా. ఓకే, 2 tablespoons వేసుకున్నాము. సాల్ట్, చిల్లీ పౌడర్, కారం, కస్తూరి మేతి.
కస్తూరి మేతి అనేవి బయట దొరుకుతాయి కాబట్టి పౌడర్ కూడా బయట దొరుకుతుంది ఆరెల్స్ మీరు పౌడర్ చేశారా पाउडर करके रखा है పౌడర్ ఓకే కస్తూరి మేతి లీవ్స్ బయట దొరుకుతాయి దాన్ని పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ దీంట్లో వేసుకోవాలన్నమాట कोरिएंडर पाउडर అండ్ కొరియాండర్ పౌడర్ पाउडर ధనియా పౌడర్ అన్నమాట जीरा पाउडर జీలకర్ర పొడి ధనియాల పొడి गरम मसाला కొంచెం గరం మసాలా and finally chicken అండ్ ఫైనలీ చికెన్ సో చికెన్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి అంటే మనం ఇంత అనేది ఏదైనా ఉంటుందా లేకపోతే చికెన్ ఎంతైనా వేసుకోవచ్చా ఎంతైనా వేసుకోవచ్చా ఓకే చికెన్ కూడా ఉడకాలా हाँ इसको पकने के बाद में थोड़ा सा वाटर डालना है ఓకే అయినా వాటర్ थोड़ा सा थोड़ा बस మూత పెట్టుకోవాలా అవసరం లేదా नो प्रॉब्लम మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు జస్ట్ అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది ऑलरेडी छोटा छोटा पीस है ना उनको पकने में टाइम नहीं लगता సో చికెన్ ఎందుకు మనం దీంట్లో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాం అంటే తొందరగా ఉడకడానికి అట్ ద సేమ్ టైం మనం దాంట్లో రోల్ చేసుకున్నాం కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ కంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అండ్ అలాగే తినడానికి కూడా దాంట్లో రోల్ చేసాం అంటే ఆమ్లెట్ ఏదైతే వేసుకున్నామో అందులో స్టఫ్ చేస్తాం కాబట్టి తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది ఇది ఎంత టైం పడుతుంది మనకి ఒక 5 minutes పడుతుందా లేకపోతే 10 minutes 10 minutes దానిలో थोड़ा తిప్పుతూ सा पूरा ड्राई ही रहना चाहिए ये ఓకే మనం ఏదైతే వాటర్ పోసుకున్నామో ఆ వాటర్ మొత్తం కొంచెం డ్రై అయిపోవాలన్నమాట ప్లస్ డ్రై అయిపోవాలి అండ్ చికెన్ కూడా కొంచెం ఉడకాలి మీకు తెలుసు కదా చికెన్ పట్టుకుంటే ఉడికిందా లేదా అని తెలుస్తుంది కదా ఎస్ అలా ఉడికేంత వరకు మనం వెయిట్ చేస్తే దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఆర్డర్స్ కావాలంటే దీనిపైన మనం క్లోజ్ చేసుకోవచ్చు కదా మూత పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే ఇంకొంచెం క్విక్గా అవుతుంది అంతే ఐ గెస్ ఇది అయిపోయినట్టుంది కదా हाँ बस हो गया ना ఓకే ఇప్పుడు దాన్ని మనం ఆమ్లెట్లో వేసుకొని రోల్ చేసుకోవాలి यस సో మనం ఆల్రెడీ స్టఫ్ చేసుకొని ఆ ఆమ్లెట్ అనేది రోల్ చేసుకొని సైడ్కి వెళ్ళి పెట్టుకున్నాము అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే స్పినాచ్ సాస్ దాంట్లోకి నంచుకొని తినడానికి స్పినాచ్ సాస్ అయితే చాలా బాగుంటుందంట మరి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం యా అండ్ ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాము ప్యాన్ హీట్ ఎక్కిపోయింది దాని తర్వాత లిటిల్ బిట్ ఆయిల్ వేసుకోవాలి యా 2 tablespoons ఆఫ్ ఆయిల్ అంటే దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందా हाँ क्योंकि हम लोग स्पिनच इसमें टॉस करेंगे तो थोड़ा सा ज़्यादा लगता ఓకే ఓకే సో స్పినాచ్ ఏదైతే ఉంటుందో దాన్ని టాస్ చేయాలి అది కొంచెం ఉడకాలి కాబట్టి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలంట 2 tablespoons వేసుకున్నాము యా స్పినాచ్ అంటే తెలుసు కదా పాలకూరని ఉడకబెట్టుకుంటాం లేకపోతే డైరెక్ట్ అలాగా पेस्ट बॉईल करके पेस्ट करना ఓకే పాలకూరని ఉడకబెట్టుకొని దాన్ని డైరెక్ట్గా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము దాన్ని అలా బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు మనం స్పినాచ్ సాస్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మనం కొంచెం గార్లిక్ వేసుకున్నాం అందులో గార్లిక్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అట్లా వేయించుకోవాలి బ్రౌన్ అయిపోయినట్టుంది కదా అంటే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ బాగుంటుంది तो ऊपर से थोड़ा पूरा जाएगा उसका ఓకే చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది బాగుంది కదా గ్రీన్లో మంచిగా బ్రౌన్ అది కనిపిస్తూ ఏదైతే మనం గార్లిక్ వేసుకున్నామో అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత స్పినాచ్ వేసుకున్నాం కాబట్టి సో ఆ బ్రౌన్ ప్లస్ గ్రీన్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంది చూసారా మీకు తెలుస్తుందా దగ్గర పడుతున్నట్టు అలా దగ్గర పడేంత వరకు కూడా మనం దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట साल्ट डालेंगे थोड़ा सा ఓకే దగ్గర పడిన తర్వాత కొంచెం సరిపడంత సాల్ట్ వేసుకోవాలి స్మెల్ వస్తూ ఉంటుంది మీకు ఆల్రెడీ అక్కడ ఎందుకంటే ఆ పచ్చి వాసన అంతా పోయినట్టుగా మనకి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట थोड़ा सा टमाटो पेस्ट యా టమాటా పేస్ట్ మనం ఇందాక ఏదైతే టమాటాని ఉడకబెట్టుకొని దాన్ని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నామో అంటే ఇందాక మనం అది కూడా దాంట్లో స్టఫ్ చేసే దాంట్లో కూడా యూజ్ చేసాము టమాటా మీకు గుర్తుంది కదా ఎస్ అదే మళ్ళీ దీంట్లో కూడా యూజ్ చేస్తున్నాం అంటే 1 tablespoon 1 tablespoon టమాటా ప్యూరీ ఆర్ టమాటా పేస్ట్ యూజ్ చేస్తున్నాం ఇందులో थोड़ा गरम मसाला తర్వాత దీంట్లో మళ్ళీ అంటే వాటిల్లో ఏదైతే వేసుకున్నామో అన్ని మళ్ళీ దీంట్లోనే యూజ్ చేయాలి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైతే ఆమ్లెట్లో స్టఫ్ చేసుకుంటాం కదా ఆ స్టఫ్ చేసుకోవడానికి గరం మసాలా అని ధనియా పౌడర్ అని జీరా పౌడర్ అని సరిపడా మొత్తం వేసేసుకోకూడదు కొంచెం దాంట్లో వేసుకోవాలి కొంచెం దీంట్లో వేసుకోవాలి సో దట్ కరెక్ట్గా టేస్ట్ ఉంటుంది అనమాట थोड़ा जीरा యా पाउडर జీరా పౌడర్ అండ్ గరం మసాలా కూడా వేసారు కదా गरम मसाला जीरा पाउडर and గరం మసాలా పౌడర్ జీరా పౌడర్ ధనియా పౌడర్ యా అది వేసేసుకున్నాము దాని తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేసుకున్నాం సో అయిపోయినట్టే స్పినాచ్ సాస్ రెడీ మనం ఆల్రెడీ పాలకూరని ఉడకబెట్టేసి దాన్ని పేస్ట్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ దీన్ని ఎక్కువగా స్టవ్ మీద పెట్టుకొని పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు एक रोल को
इसमें डाल देंगे। ఒక ప్లేట్లో మనం ఆమ్లెట్లో స్టఫ్ చేసుకున్నాం కాబట్టి అది అక్కడ ప్లేట్లో పెట్టేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నవి అంటే మరీ చిన్న చిన్నవి కాదు, జస్ట్ ఇంత పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, దాని పైన వేస్తారా? हाँ यही సో మనం ప్లేట్లో ఆల్రెడీ మనం ఏదైతే సాస్ ప్రిపేర్ చేసుకున్నామో అది దాని పైన వేసుకోవాలి, దాని పక్కన కాదు. పైన వేసుకొని దాన్ని తింటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్గా ఫస్ట్ కట్ చేసుకొని దాని తర్వాత దాని పైన అలా వేసేసుకొని గార్నిష్ కోసం చేయాలి. ఏం చేయాలి? क्रीम डालेंगे मैम। క్రీమ్. Yeah. యా, గార్నిష్ కోసం క్రీమ్ అనమాట. గ్రీన్ కాబట్టి దానిపైన వైట్ వేస్తే ఆటోమేటిక్గా లుక్ వచ్చేస్తుంది. एग चिकन रोल विद स्पिनच सॉस इज रेडी। యా, ఎగ్ చికెన్ రోల్ విత్ స్పినాచ్ సాస్ రెడీ. నేను ఇప్పుడు దీన్ని తినేసేసి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. వావ్, చాలా 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 టేస్టీగా ఉంది. అసలు మనం ఫస్ట్ ఆమ్లెట్ వేసుకొని దాంట్లో స్టఫ్ చేసుకున్నాం చూసారా, ఏదైతే చికెన్ దాంట్లో కొన్ని మసాలాలు వేసుకొని ఆ టేస్ట్ తెలుస్తుంది. ఇంకా దానికంటే ఎక్కువగా మనం ఏదైతే స్పినాచ్ సాస్ ఇందులో మనం ఉంచుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నామో ఆసమ్, దాని టేస్ట్ అయితే సూపర్. వాట్ ఏ టేస్ట్! ఫైనలీ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి.